ఉందా అంటున్నా. గోదావరి ఒడ్డుకి అవతల యువతల మనుషుల్ని కుక్కల కన్నా ఈనంగా చూశారుగా ఆదివాసులు. మీరు మామిడికాయ పచ్చడి పెట్టి నెల రోజులు 2 నెలలు సంవత్సరం నాచడ పెట్టి వాళ్ళకి అది మొత్తం లెక్క రాజు ఆదివాసుల భూములు కొట్టేశారు కమ్యూనిస్టులు. ఈ దోపిడీ ఎవరు మాట్లాడాలి? ఎవడు మాట్లాడాలి ఈ దోపిడీ? ఒక్కొక్క ఆంధ్ర నుంచి కమ్మలు ఇక్కడికి వచ్చి వ్యవసాయాలు చేసిండ్రు. ఎర్ర జెండా పట్టుకొని ప్రజల మీద నాయకత్వం వహించడం ఏంటి? సిపిఐలో మీరే నాయకత్వం, ఎంఎల్ పార్టీలో మీరే నాయకత్వం, అంతా మీరే నాయకత్వం. గుమ్మడి నరసే త్యాగజీవే, ఎవడు కాదన్నాడు? గుమ్మడి నరసే కాదు, నామర పెద్దన్న కమ్యూనిస్టు తినడానికి తిండి లేక చచ్చిండు. ఇక్కడ ఎవరు? అంబేద్కర్ బొమ్మ కాడ ఓ మాల ఎమ్మెల్యే ఉన్నాడు, పెద్ద మనిషి. ఎవరైనా కాదు, ఇంకొక ఆయన రెంటాల బాలగురుమూర్తి, ఆయన త్యాగవంతుడే. వీళ్ళిద్దరు త్యాగవంతులే. గుమ్మడి నరసయ్య కూడా త్యాగవంతుడే. అందులో ఆశ్చర్యం ఏముంది? గుమ్మడి నరసయ్య ఒక ఎస్టీ ఎమ్మెల్యే, ఒక పైసా ముట్టుకోరు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు. కానీ గుమ్మడి నరసయ్య అనే వ్యక్తి ఒక పావల ముట్టుకొని త్యాగజీవి సైకిల్ మీద తిరిగిండు. కానీ గుమ్మడి నరసయ్యని అడ్డం పెట్టుకొని ఎంఎల్ పార్టీ కమ్మలు ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అది మాట్లాడరా? ఈయన త్యాగజీవి అంటే త్యాగజీవే. ఎంత త్యాగజీవి? ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 78 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన క్వార్టర్లో కింద ఆయన పండుకుంటే కమ్మోళ్ళు ఆయన మంచం మీద పండుకున్నారు రూమ్లో. అంత త్యాగజీవి. మరి ఈ త్యాగజీవిని అడ్డం పెట్టుకొని ఆ ఎమ్మెల్యే